ఒంటి మీద విభూది, మెడలో పాము లేకుండా శివుడెంత అందంగా ఉంటాడో మీకు తెలుసా? ఒకరోజు బాలవినాయకుడు తన తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. తండ్రి, నా తల్లి పార్వతీమాత ముల్లోకాల్లో అందరికన్నా అందంగా ఉంటుంది. కానీ మీరు మెడలో పామును ధరించి కపాలమాల వేసుకొని ఉంటారు కదా, మీరు ఇవన్నీ తీసేసి అందంగా ఉంటే నాకు చూడాలని ఉంది అని చెప్తాడు బాలగణేశుడు. అప్పుడు శివుడు అన్నిటినీ విడిచేసి వారి ముందుకు వస్తాడు. మహాశివుడు దేవతలందరికన్నా అందంగా కనిపిస్తాడు. అతని అందం ముందు మోహిని అవతారం కూడా సరిపోదు, అంత అందంగా ఉంటాడు మహాశివుడు. బాలవినాయకుడు శివుడి అందాన్ని చూసి శివుడితో ఇలా అంటాడు. తండ్రి, మీరు మీ పాత రూపంలోకి మారిపోండి అని అంటాడు. అప్పుడు శివుడు, ఏమైంది గణేశ, నీవే కదా నన్ను ఇలా ఉండమని అడిగావు, ఏమైంది అని అడుగుతాడు శివుడు. అప్పుడు బాలవినాయకుడు ఇలా అంటాడు. తండ్రి, నా తల్లి కన్నా ఇంకెవరూ అందంగా ఉండకూడదు అని అంటాడు. అప్పుడు శివుడు బాలవినాయకుడి మాతృప్రేమను అర్థం చేసుకొని శివుడు తన పాత రూపంలోకి మారిపోతాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.